నెక్స్ట్ డీప్ ఫేక్ల పైన కేంద్రం కొరడా. ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్ మీద ఇది కృత్రిమం అనే లేబుల్ తప్పనిసరిగా వేయాలి. ఇప్పుడు మనం సోషల్ మీడియా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఆన్ చేయగానే రకరకాల వీడియోలు వస్తూ ఉన్నాయి. చాలా వీడియోలు ఈ ఏఐ ద్వారా తయారు చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. ఒక యాంకర్ ఒక రిపోర్టర్ ఒక చిన్న బాబుని క్వశ్చన్స్ అడుగుతున్న వీడియోలు కనబడతా ఉన్నాయి మనకు సోషల్ మీడియాలో. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధ ద్వారా తయారు చేయబడినటువంటి వీడియోలు. సో ఆ వీడియోలు కనుక ఇక నుంచి ఎక్కడైనా మీరు అప్లోడ్ చేస్తే దాని మీద ఖచ్చితంగా ఇది ఏఐ కంటెంట్ అని లేబుల్ ఉండాలి. ఇప్పుడు మనము టీవీలో పాత విజువల్స్ ఎప్పుడైనా ప్లే చేస్తే ఫైల్ అని రాస్తారు పైన. ఓకే, అట్లనే ఈ కంటెంట్ మీద కూడా ఏఐ కంటెంట్ అని తప్పనిసరిగా రాయాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసింది. ఒకవేళ పాటించకపోతే మీ మీద గట్టిగానే ఉంటుంది. ఇగో ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్ మీద ఇది కృత్రిమం అని లేబుల్ తప్పనిసరిగా ఉండాలి. వీడియోకైతే తెర మీద 10% మేర ఉండాలి. 10 నిమిషాల వీడియో ఉంది, దాదాపుగా ఒక 10% ఆ వీడియో డ్యూరేషన్ ప్రకారం 10% ఇది కృత్రిమం, ఇది ఆర్టిఫిషియల్ అని ఖచ్చితంగా లేబుల్ ఉండాలి. ఒకవేళ ఆడియోకైతే తొలి 10% వ్యవధిలోనే ఉండాలి. ఆడియో అయినా వీడియో అయినా కృత్రిమ కంటెంట్ అప్లోడ్ చేసే వారి నుంచి అంగీకార పత్రం ఉండాలి. ఐటీ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ కేంద్ర ఐటీ శాఖ ముసాయిదా పత్రం జారీ చేసింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళంతా సోషల్ మీడియాలో మనం ఏ కంటెంట్ అప్లోడ్ చేసినా అవతలోడు కేసు వేసింది అనుకో, నీ మీద దాని మీద డీప్గా మన ఆర్టిఫిషియల్ కంటెంట్ అని లేబుల్ లేదనుకో, నీ మీద కేసు బుక్ అవుతుంది. మంచిదే ఇది, ఎందుకంటే ఏది అసలైందో ఏది నకిలీదో గుర్తుపట్టలేని పరిస్థితి. ఏఐ సహాయంతో తప్పుడు సమాచారాన్ని డీప్ ఫేక్ ఆడియో వీడియోలు రూపొందించి జనాన్ని మోసగిస్తున్న ఘటనలు పెరిగిపోతున్న దృష్ట్యా వాటిని కట్టడికి కేంద్రం నడుం బిగించింది. ఈ మేరకు ఐటీ నిబంధనల చట్టం 2021కి సవరణ ప్రతిపాదిస్తూ కేంద్ర ఐటీ శాఖ బుధవారం ముసాయిదా విడుదల చేసింది. ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్ ఫేక్ వంటివి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను మోసం చేస్తున్నాయి, వ్యక్తులను అప్రతిష్ట పాలు చేస్తున్నాయి, ఆర్థిక మోసాలకు కారణమవుతున్నాయని, ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఐటీ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. దీనిని నివారించడం కోసం ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపింది. కనీసం 50 లక్షల ఖాతాదారులు ఉన్న సోషల్ మీడియా సంస్థలు, ఇతర ప్లాట్ఫామ్స్కు ఈ నియంత్రణలు వర్తిస్తాయని పేర్కొన్నది. ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం నిజమైన సమాచారం లాగే భ్రమింపచేసేలా ఆల్గారిథం ఆధారంగా కంప్యూటర్ ద్వారా తయారు చేసే కంటెంట్ను సింథటికల్లీ జనరేటెడ్ కంటెంట్ అంటే కృత్రిమంగా సృష్టించిన అంశాలుగా పిలుస్తారు. ఈ తరహా కంటెంట్ను అప్లోడ్ చేసే వ్యక్తుల నుంచి ఇది కృత్రిమ కంటెంట్ అనే అంగీకార పత్రాన్ని సోషల్ మీడియా సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫేక్ ఆడియో వీడియో సమాచారాన్ని వినియోగదారులు గుర్తించి జాగ్రత్త పడేలాగా వాటి మీద ఇది కృత్రిమ కంటెంట్ అనే హెచ్చరిక కనిపించాలి అండ్ వినిపించాలి. వీడియోకైతే అది కనిపించే తెర మీద 10% స్థలంలో ఈ హెచ్చరిక ఉండాలి. ఆడియో అయితే మొత్తం వ్యవధిలో తొలి 10% వ్యవధి మేర హెచ్చరిక వినిపిస్తూ ఉండాలి. కృత్రిమ కంటెంట్ను గుర్తించి దానిపైన నిర్దేశిత స్థాయిలో హెచ్చరిక లేబుల్ ఉండేలా సోషల్ మీడియా సంస్థలు సాంకేతిక పరంగా చర్యలు తీసుకోవాలి. ఈ ముసాయిదా ప్రతిపాదనలపైన అభిప్రాయాల్ని, సూచనల్ని నవంబర్ 6వ తేదీ వరకు తమకు పంపించవచ్చని ఐటీ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. సైబర్ మోసాల నుంచి వినియోగదారుల్ని రక్షించడానికి కొత్త యాంటీ స్కామ్ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు మెటా ప్రకటించింది. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. ఒకవేళ అట్లాంటి కంటెంట్ వస్తే మీరు దాని గైడ్లైన్స్ కనుక ఫాలో అవ్వకపోతే వీడియో కూడా రిమూవ్ అయిపోతుంది. సో అది కొత్త గైడ్లైన్స్ రాబోతున్నాయి.